హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి ఏఎస్ టాక్స్. ఈరోజు నేను నా స్టైల్లో చేసిన పన్నీర్ బిర్యానీ మీకు చూపిస్తున్నానండి. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే పన్నీర్ని తీసుకొని పన్నీర్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. దీన్ని తర్వాత పన్నీర్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పన్నీర్ని మ్యాగ్నేట్ చేసుకుందామండి. అందుకోసం ఇందులో పసుపు వేసుకున్నానండి. పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత సాల్టు, కొంచెం ధనియాల పొడి, కొంచెం పన్నీర్ మసాలా వేసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగు వేసుకున్నానండి. ఇది స్పూన్ తోటి కలుపుదాం అనుకున్నా కానీ విరిగిపోతుంది పన్నీర్ పీసెస్ అనేటివి, అందుకే చేతితో కలుపుతున్నానండి. అవి కొంచెం మెల్లగా కలపాలి, లేకుంటే విరిగిపోతున్నాయి పన్నీర్ పీసెస్. తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ 20 మినిట్స్ దాకా వదిలేసానండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి. తర్వాత నేను ఈ గ్లాస్ మెజర్మెంట్ తోటి 4 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి, 4 గ్లాస్ రైస్. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆనియన్ను ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఆనియన్ అనేటివి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి బిర్యానీకి మెయిన్ బ్రౌన్ ఆనియనే ముఖ్యం కదండి ఏ బిర్యానీలోకైనా. అందుకని ఆనియన్స్ను ముందుగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ని. ఈ విధంగా అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోనే ఇదే ఆయిల్లో నేను జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ జీడిపప్పు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. వీటితో పాటు మనం ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. పన్నీర్ పీసెస్ అనేటిది చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి వాటి కొంచెం గట్టిపడడానికి నేను ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నానండి. పన్నీర్ని కూడా మనం ఏ దాంట్లో అయితే బిర్యానీ చేసుకుంటున్నామో అదే కడాయిలో అయితే వేసేసుకుంటున్నానండి డైరెక్ట్. ఈ విధంగా అయితే ఫ్రై అయిన పన్నీర్ని తీసి ఆ కడాయిలో వేసేసుకుందాం. ఈ విధంగా అయితే వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వాటితో పాటు కొత్తిమీర, తర్వాత కొంచెం కారం, తర్వాత సాల్ట్, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకున్నానండి కొంచెం. అదేవిధంగా టమాటాను ప్యూరీ చేసి వేసుకున్నానండి, ఒక టమాటాను. వీటితో పాటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, కొంచెం పెరుగు కూడా వేసుకున్నానండి. తర్వాత నెయ్యి. పెరుగు అనేది టమాటా ప్యూరీ వేస్తున్నాం కాబట్టి పెరుగు కొంచెమే వేసుకున్నానని ఈ విధంగా కలిపి పక్కకు పెట్టేశానండి దీన్ని. తర్వాత మనం రైసు ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయితే పెట్టుకొని అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా, ఇవన్నీ ఓల్ గరం మసాలా అనేటివి వేసుకున్నాను. అదేవిధంగా ఈ విధంగా పచ్చిమిరపకాయలను నిలువుగా చీలి 4-5 పచ్చిమిరపకాయలను అయితే వేసేసుకున్నానండి. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ కావాలి, అందులో మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఈ బాయిల్ అయిన వాటర్లో నుంచి కొన్ని వాటర్ని తీసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న బిర్యానీ చేయడానికి చేసుకున్న దాంట్లో కొన్ని వాటర్ని అయితే వేసుకున్నానండి. ఎందుకంటే మనము బిర్యానీ చేసేటప్పుడు కింద లేయర్ అనేది వేడి ఎక్కువై మాడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నానండి నేను. తర్వాత మనం రైస్ కడిగి పెట్టుకున్న 20-25 మినిట్స్ కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసాను. ఇది ఒక్కసారే కలపాలండి, మళ్ళీ మళ్ళీ కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది, అందుకే ఎక్కువ కలపొద్దు. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటున్నానండి ఇందులో నుంచి కొంచెం పన్నీర్ని అయితే తీసుకున్నానండి లేయర్ బై లేయర్ వేయడానికి. ఈ విధంగా 70% రైస్ కుక్ అయిన తర్వాత ఒక లేయర్స్
రైస్ వేసి అదేవిధంగా పచ్చి బఠానీలు కూడా వేసుకున్నానండి. అది చూపించడం స్కిప్ అయిపోయింది. పచ్చి బఠానీలు, ఫ్రై ఆనియన్ కూడా వేసుకున్నాను. తర్వాత మళ్ళీ లేయర్లో పన్నీరు, తర్వాత రైస్ వేసుకున్నాను. లేయర్ బై లేయర్ అనేది వేసేసుకున్నానండి నేను. 햇살이 너무 좋았어 그냥 모두 좋았어 널 만나서 모든 게 다 잠에서 깨어나서 నేను ఫుడ్ కలర్ని యూజ్ చేయట్లేదండి. ఈ నెయ్యిలో కొంచెం పసుపు వేసుకొని దాన్ని కలర్ కోసము నేను పైన వేయాలనుకుంటున్నానండి. ఇది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఫుడ్ కలర్స్ అనేటివి యూజ్ చేయడం మంచిది కాదు కాబట్టి నేనైతే ఫుడ్ కలర్స్ యూజ్ చేయట్లేదు. ఈ పైన ఆనియన్స్ వేసేసుకొని జీడిపప్పు ఆనియన్స్ వేసేసుకుందామండి. తర్వాత నేను నెయ్యిలా పసుపు వేసుకున్న దాన్ని ఈ విధంగా అయితే పైన వేసుకుంటున్నానండి నేను కలర్ కోసం. అందుకే ఫుడ్ కలర్స్ అనేటివి యూజ్ చేయలేదు. ఈ విధంగా వేసేసుకున్నాను. దీనిపైన మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. దానిపైన మనం సిల్వర్ పేపర్ని దమ్ కాడికే సిల్వర్ పేపర్ని అయితే పెట్టేశానండి. తర్వాత ఈ మూత పెట్టేసి 25 మినిట్స్ 30 మినిట్స్లో లో టు మీడియం ఫ్లేమ్లో రైస్ని కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చాలా బాగా అయిందండి. రైస్ మాత్రం పొడి పొడిగా వచ్చినాయి. రైస్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడ్డానికి యమ్మీగా అనిపిస్తుందండి. ఇది నేను చెప్పే ప్రాసెస్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. రైస్ అయితే చాలా బాగా కుక్ అయిందండి. నేను తిని చూపిస్తున్నానండి ఏ విధంగా ఉందనేసి. నాకైతే చాలా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే నేను చేసిన విధానం అనేది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. చాలా చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.